హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు కారం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ శనగల్ని వేయించుకొని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, జీరా, టర్మరిక్ పౌడర్, కొంచెం బెల్లం లేకపోతే చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇంకా నానబెట్టిన చింతపండు అది మొత్తం అలానే వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా దీనికి మనము తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీరా, మస్టర్డ్ వేయండి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను. నెక్స్ట్ బాగా వేయించుకోవాలన్నమాట. ఆనియన్ బాగా ఆయిల్లో వేగాలి. కొందరు ఏం చేస్తారంటే అలానే వేసేస్తారు పచ్చి వాసన ఉంటుందన్నమాట. సో మనం కొద్దిగా ఇలా ఆయిల్లో వేయించుకొని దీంట్లో చట్నీలో వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకొని దాంట్లో వేసేసి కలుపుకోవడమే. చాలా ఈజీగా ఉంది కదండి. రైస్కి కానివ్వండి, చపాతీ, దోశ, ఇడ్లీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో రెసిపీ అనేసి. Bye bye. See you in next video.